వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టీవీకే విజయం తమిళనాడుకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకి కొత్త దిశను చూపించింది. ఒక సినిమా స్టార్ సాధించిన ఈ స్థాయి రాజకీయ విజయాన్ని విశ్లేషకులు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతో పోలికలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విజయ్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని సహజమైనటువంటి పోలికలు కనిపిస్తాయి. ఇద్దరు యూత్ ఫాలోయింగ్తో ఎదిగినటువంటి నటులు. పవన్ సినిమాల్ని తమిళంలో రీమేక్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు విజయ్ కెరీర్లో చాలా ఉన్నాయి. ఇద్దరూ తమ కెరీర్ పీక్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇక్కడి నుంచి వారి మార్గాలు పూర్తిగా వేరుగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పొత్తుల మార్గాన్ని ఎంచుకుంటే విజయ్ సోలోగానే బరిలోకి దిగాడు. పవన్ మొదటి ఎన్నికల్లోనే ఓటమిని ఎదుర్కొంటే విజయ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే అధికారానికి చేరువయ్యాడు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. పవన్ సోలోగా పోటీ చేసే ధైర్యం లేదని ఒక వర్గం విమర్శిస్తూ ఉంటే, పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే అనేది మరో వర్గం సమర్థన. అయితే ఈ ఇద్దరిని ఒకే తాటిపైకి తేవడం అనేది అంత సులభం కాదు. ఎందుకు అంటే పోలిక పెట్టేవాళ్ళని కాస్త ఆలోచించాలి ముందు. తెలుగు రాష్ట్రాల రాజకీయ స్వభావం కానీ తమిళనాడు రాజకీయాల స్వభావం కానీ పూర్తిగా విరుద్ధం. తెలుగునాట ఉన్న సాంప్రదాయం తమిళనాట ఉండదు. తమిళనాడులో సినిమా రాజకీయాలు చాలా కాలంగా కలిసిపోయే ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత లాంటి నాయకులు ఆ మోడల్ని బలంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి రావడం ఉన్నప్పటికీ, గెలిచినటువంటి సందర్భం కేవలం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ, కూటములు కానీ, కుల ప్రాంత సమతుల్యలు ఇవన్నీ ఎక్కువ ప్రాధాన్యంగా ఉంటాయి. ప్రత్యేకంగా 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపాలి అన్నటువంటి టార్గెట్. ఎందుకంటే ఆ 5 ఏళ్ల పాలనలో దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇలా ఉంటే అభివృద్ధి అనేది లేదు, కేవలం అరాచకమే మిగులుతుంది అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు చేసి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అక్కడ సోలో కంటే ఇక్కడ అలయన్స్ రాజకీయం అవసరంగా మారింది. మొత్తానికి విజయ్ గెలుపు అనేది ఒక కొత్త ట్రెండ్ని సృష్టించింది. ఒక సినిమా స్టార్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఎలా సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి కొత్త ఆశలు కల్పించారు, ఇప్పుడు అదే తరహాలో విజయ్ కూడా మరో తరం నటులకి రాజకీయాల్లో అవకాశం ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాడు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ తోటి పోలిక అనేటువంటిది సరికాదు. తెలుగునాడు, తమిళనాడు రెండు వేరు. మెగాస్టార్ చిరంజీవి గారే ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలుచుకున్నారు. ఆయన కూడా అందరూ ఉన్నారు ముఖ్యమంత్రి అయిపోతాడు చిరంజీవి అని చెప్పని, కానీ ఆయన అవ్వలేకపోయారు. ఆ తర్వాత పార్టీని విలీనం చేసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యాక్యూమ్ ఎలాంటిది, ప్రజల ఆలోచన ధోరణి ఎలాంటిది, వీటన్నిటిని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఆయనకున్నటువంటి డెడికేషన్కి, ఆయనకున్నటువంటి ఆలోచన ధోరణికి 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఊహాగానం చేయడం, అప్పుడు ఒంటరిగా పోటీ చేయాలని ఇంకోటని చెప్పడం పద్ధతి కాదు అనేది చాలామంది అభిప్రాయం. బట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉండనే ఉంది కదా, ఇంకా మొదలుపెట్టారు. విజయ్ గెలిచిన వెంటనే ఇంకేముంది, పవన్ కళ్యాణ్ చూసావు కదా ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు అనేటువంటి ఒక మాట మాట్లాడడం, ఆ నెరేటివ్ రాష్ట్రానికి మంచిది కాదు అనేది. ఎందుకంటే తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.